చూస్తే అందం ఉంటుందా లేదా నాకైతే అద్భుతం ఉంటుందా నాకైతే కానీ నర్సాపూర్ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అంతకంటే కూడా అద్భుతం ఉన్నటువంటి యువతరం మా నర్సాపూర్ యువతరం విషయాన్ని కూడా మీ అందరికీ మీరు వచ్చిన పని చూస్తా నేను కరెక్ట్ 11:30 వచ్చిన 11:30 రాగానే ప్రతి ఒక్కరు కూడా కుర్చీలో కూర్చొని ఒక్కరితో మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా క్రమశిక్షణ అంటే మా ఎల్ఐటి కళాశాల విద్యార్థులకు నిరసన విషయాన్ని కూడా ఇంకోటి చాలా మంది మధ్యలో హైదరాబాద్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏ ఫ్యాషన్ అయిపోయిందంటే బాగా డబ్బులు సంపాదించగానే ఒక 5 ఎకరాల పొలం తీసుకొని అలా మొత్తంగా చిన్న ఇల్లు కట్టుకొని ఫామ్ హౌస్ అనేటువంటి ఫ్యాషన్ అయిపోయింది. కానీ నేనేం చెప్తున్నట్టే ఈ రోజు సగర్వంగా చెప్తున్నా ఏంటంటే నర్సాపూర్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ నర్సాపూర్ నియోజకవర్గం పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా రిసార్ట్ ఉండేటువంటి శక్తివంతుల ధైర్యవంతులు హీరోయిన్ల కంటే అందమైనటువంటి అందం మన యువతల విషయాన్ని కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసినటువంటి మీకు కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అశోక్ సార్ నిజంగా కదా అశోక్ అంటే నిజంగా ఎట్లా అంటే ఏదున్నా సరే కానీ విద్యార్థుల గురించి చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారంటే మా విద్యార్థులు మంచి చదువుకోవాలి నౌకరీ రావాలని ఆలోచన చేస్తారు. కానీ మా అశోక్ సార్ ఏంటంటే చదువుతో పాటు మీకు సంబంధించినటువంటి వృత్తి నైపుణ్యంతో పాటు ఉద్యోగాన్ని భరోసా ఇస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఏకైక వ్యక్తి మా అశోక్ సార్ బాధ్యత తీసుకోరు. కానీ మా అశోక్ సార్ తీసుకోవడం విధంగా కదా చాలా సంతోషమైన విషయాలు కూడా మా అశోక్ సార్ తెలియజేసుకుంటాం. పక్కకున్నటువంటి మా ఏసే సార్ గారికి, అదేవిధంగా మా రాజు గారికి, అదేవిధంగా హరినాథ్ గారికి, హరికృష్ణ గారికి, మా పక్కకు ఉన్నటువంటి మా యువ మిత్రుడు మా అందరికి ఆదర్శప్రాయుడు మా సీనన్న, ఆయన ఎప్పుడు కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి మా సీనన్న గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు, చాలా సంతోషకరమైన రోజు. ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే మీ మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు మీకు అందరూ కూడా మీ లోపల ఉన్నటువంటి ఏదైతే భయం ఉందో, మీ లోపల ఉన్నటువంటి అబద్ధం ఏదుందో తొలగించడానికి వచ్చిన కనుక దయచేసి చెప్పేటువంటి కూర్చోబెట్టినటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం పుస్తకాలు ఉన్నా మళ్ళీ చెప్తా దాని గురించి వివేకానంద స్వామి గురించి చెప్తా మీరు వినాలి. మీరు విన్నోళ్ళందరూ నేను చెప్తున్నా కదా, మీరు విన్నోళ్ళందరూ కూడా గురుదక్షిణ ఏం కావాలంటే ఒక మంచి ముచ్చట చెప్పినట్టు మీ అందరి గుండెలో పట్టుకోవాలి. ఏం చెప్పినంటే మీరు నా గురుదక్షిణ చేయాలంటే నా భారతదేశాన్ని ప్రేమించాలనేటువంటి విషయం చెప్పినటువంటి చరిత్ర కూడా మన భారతదేశం ఉందంటే మనం ఒకసారి సోచాల్సుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప చైతన్యమూర్తి అన్నటువంటి దేశం మన భారతదేశం. మహాత్మా గాంధీ తీసుకున్నా, సుభాష్ చంద్రబోస్ తీసుకున్నా, నెహ్రూ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన స్ఫూర్తిగా తీసుకున్నటువంటి చరిత్రలో అదేవిధంగా పుష్పట్ అనేటువంటి హీరోలు పెడతాము, అన్నున్నటువంటి హీరోలు పెడతాము. నేను ఈ రోజు చెప్తున్నా ఏంటంటే ఒక్క ఎంపిక ఇరుగుతనే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. 27 ఎంపికలు పట ఇరుకుంటా జన్మనిచ్చిన తల్లి నిజమైనటువంటి హీరోయిన్, తండ్రి నిజమైనటువంటి హీరో, వాళ్ళని గమనించాలి, వాళ్ళని Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!